కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం గొప్ప అని చాలా గొప్ప మాట రాశారు త్రివిక్రమ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో. ఇప్పుడు సాయి పల్లవి ఇదే మాట బలంగా ఫాలో అవుతున్నారు. మిగిలిన హీరోయిన్లు ఎప్పుడెప్పుడు ఛాన్సులు వస్తాయని చూస్తుంటే ఫిదా బ్యూటీ మాత్రం వచ్చిన ఛాన్సులు సైతం నో అంటున్నారు. ఈమె అజ్ఞాతవాసం ఇంకా ఎన్నాళ్ళు? సాయి పల్లవి కాదన్న సినిమాల పరిస్థితి ఏంటో చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీలో. సినిమాలు చేస్తూ ట్రెండింగ్లో ఉండడం కాదు, ఏడాదిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ట్రెండింగ్లో ఉండడం గొప్ప. ఆ విషయంలో సాయి పల్లవి తోపంతే. బిల్డప్ కాస్త ఓవర్ అనిపించినా జరుగుతున్నదిదే. సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటున్నారు ఈ భామ. పైగా తన తెలివైన నిర్ణయాలతో ఫ్లాప్ల నుంచి తప్పించుకుంటున్నారు. మరోవైపు హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ క్రేజ్ ఫిదా బ్యూటీకి సాధ్యమైంది. విరాట పర్వం తర్వాత తెలుగులో సినిమా చేయలేదు ఈ భామ. కానీ క్రేజ్ పరంగా మాత్రం సాయి పల్లవి నెక్స్ట్ లెవెల్ అంతే. తర్వాతి సినిమా ఎప్పుడు మేడం అంటే మంచి కథ రావాలి కదండి, అది లేకపోతే నేనెలా సినిమా చేస్తాను అంటున్నారు ఈమె. ఆ కథొచ్చే వరకు ఖాళీగా ఉంటాను కానీ కాసుల కోసం సినిమాలు చేయనంటున్నారు. అలా సాయి పల్లవి వదిలేసిన భోళాశంకర్, డియర్ కామ్రేడ్ రిజల్ట్స్ ఏంటో అందరికీ తెలుసు. భోళాశంకర్లో కీర్తి సురేష్ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవన్ అనుకున్నారు. కానీ సున్నితంగా ఆ పాత్రను ఆమె తిరస్కరించారు. దానికి చిరంజీవికి సారీ కూడా చెప్పారు. అలాగే డియర్ కామ్రేడ్ సినిమాను కూడా ఈ భామ వదిలేశారు. ఇవే కాదు, సాయి పల్లవి వదిలేసిన చాలా సినిమాలు రిలీజ్ తర్వాత ఫ్లాప్ అయ్యాయి. చంద్రముఖి 2 సినిమా కూడా ముందు సాయి పల్లవిని అడిగినా నో చెప్పారీమే. చంద్రముఖి క్యారెక్టర్ అంత ఈజీ కాదనే విషయం సాయి పల్లవికి తెలుసు. ఎలా నటించినా ట్రోలింగ్ తప్పదు. అందుకే ముందుగానే తెలివైన నిర్ణయం తీసుకున్నారు సాయి పల్లవి. అనవసరంగా ట్రోల్స్కు ఛాన్స్ ఇవ్వడం ఎందుకని ఆ పాత్రను వదిలేశారు. ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమాతో పాటు తెలుగులో నాగచైతన్య, చందు మొండేటి సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది. అందుకేగా చెప్పింది పట్టుకోవడం కంటే కొన్నిసార్లు వదిలేయడం గొప్ప అని. అల్లు అర్జున్కు ప్రస్తుతం పుష్ప 2 తప్ప మరో ధ్యాసే లేదు. మొన్నే నేషనల్ అవార్డు కూడా రావడంతో పార్ట్ 2 పై మరింత ఫోకస్ పెంచేశారు బన్నీ. ఈయన గోలలో ఈయనుంటే అల్లువారబ్బాయితో నెక్స్ట్ సినిమా కోసం చాలా మంది దర్శకులు కథలు పట్టుకుని రెడీ అయ్యారు. ముందు మేమంటే మేమే అంటున్నారు. ఇంతకీ ఈ కన్ఫ్యూజన్ ఏంటి? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎవరితో? అల్లు అర్జున్ ఫోకస్ అంతా ప్రస్తుతం పుష్ప 2 సినిమాపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. 2024 సమ్మర్లోనే పుష్ప 2 విడుదల కానుంది. అయితే దీని తర్వాత బన్నీతో సినిమా కోసం 3-4 దర్శకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్తో పాటు సందీప్ వంగాతో సినిమాల అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే వీటిలో ముందు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ట్రాక్ రికార్డ్ పరంగా చూసుకుంటే మాత్రం బన్నీ నెక్స్ట్ సినిమా రేసులో త్రివిక్రమ్ ముందుంటారు. ఇప్పటికే ఈ కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో లాంటి సినిమాలొచ్చాయి. 2024లోనే బన్నీ త్రివిక్రమ్ 4వ సినిమా మొదలయ్యే అవకాశం లేకపోలేదు. మరోవైపు అట్లీ కూడా బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఇక బోయపాటి సైతం అల్లు కాంపౌండ్లోనే ఉన్నారు. జవాన్ తర్వాత బన్నీతోనే సినిమా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. ఇక బన్నీ కోసం బోయపాటి శ్రీను కథ సిద్ధం చేస్తున్నట్లు స్వయంగా అల్లు అరవిందే చెప్పారు. స్కంద హిట్ అయితే బోయపాటి కూడా రేసులో ముందుకొస్తారు. ఇక సందీప్ వంగా సినిమా ఉన్నా అల్లు అర్జున్ కంటే ముందు ప్రభాస్తో స్పిరిట్ కమిట్మెంట్ ఉంది. ఈ లెక్కన బన్నీ కోసం బోయపాటి, త్రివిక్రమ్, అట్లీ మధ్య పోటీ నడుస్తోంది. నేనేమంటానంటే ఒక్కో పాటకు ఒక్కో నిర్దిష్టమైన శృతుంటుంది అంటూ బ్రహ్మానందం కింగ్ డైలాగ్ గుర్తుంది కదా. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాల్లోనూ ఓ పర్ఫెక్ట్ మీటర్ ఉంటుంది. ఈయన సినిమాల్లో కథలు ఎలా ఉన్నా హీరోలు మాత్రం అలాగే ఉంటారు. అదే మసి, అదే బొగ్గు. మరి NTR 31 కూడా ఇలాగే ఉండబోతోందా, లేదంటే కొత్తగా ఏవైనా ట్రై చేస్తున్నారా? NTR 31 పై ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీకోసం. RRR తర్వాత జూనియర్ NTR కూడా పాన్ ఇండియన్ కాదు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు. దాంతో ఆయన కథల ఎంపిక కూడా అలాగే ఉంటోందిప్పుడు. అయితే కొందరు దర్శకులతో సినిమా అంటే వాళ్ల మార్క్ ముందే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ ఇదే లిస్ట్లోకొస్తారు. KGF సిరీస్తో ప్రశాంత్ నీల్ రేంజ్ ఎలా మారిందో చెప్పనక్కర్లేదు. తాజాగా సలార్తో వచ్చేస్తున్నారీయన. KGF, సలార్ రెండింటినీ 2 భాగాలుగానే తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. పైగా ఈ 2 సినిమాలకు లింక్ పెడుతున్నారు కూడా. ఒకే యూనివర్స్లో సలార్, KGF కథలు రన్ అవుతాయని తెలుస్తోంది. అందుకే బ్యాక్గ్రౌండ్ కానీ అపియరెన్స్ కానీ అన్నీ ఒకేలా ఉన్నాయి. మరి తారక్ సినిమా కూడా అలాగే ఉండబోతుందా?
అనే ఆసక్తి అందరిలోనూ మొదలైందిప్పుడు. ఎన్టీఆర్ 31 ప్రీ లుక్ ఇప్పటికే విడుదల చేశారు ప్రశాంత్ నీల్. అందులో అదే సేమ్ బొగ్గు లుక్లోనే హీరోను ప్రెజెంట్ చేశారు నీల్. దాంతో తారక్ సినిమా కూడా ఇదే యూనివర్స్లో ఉంటుందనే ప్రచారం మొదలైంది. కానీ అలాంటిదేమీ లేదు. జూనియర్ ఎన్టీఆర్తో పూర్తిగా వేరే కాన్సెప్ట్ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. తన కైండ్ ఆఫ్ రెగ్యులర్ బ్లాక్ అండ్ వైట్ సినిమా కాకుండా కలర్ మూవీ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ 31తో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తారక్ సినిమా ఉండబోతోంది. ఇది కూడా 2 భాగాలుగానే ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. వార్ 2 పూర్తి కాగానే 2024 మార్చ్ నుండి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కనుంది. మొత్తానికి చూడాలిక కేజీఎఫ్, సలార్ కాకుండా కొత్త ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతుందో. సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు క్యూ కడుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం గురువారమే థియేటర్స్ మోతెక్కిపోనున్నాయి. పైగా వచ్చేవి 2 క్రేజీ సినిమాలే. అందులో ఒకదానిపై ఏకంగా 1000 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. పఠాన్ తర్వాత షారుఖ్, 5 ఏళ్ల తర్వాత అనుష్క ఈ వారమే వచ్చేస్తున్నారు. మరి ఈ క్లాస్ వర్సెస్ మాస్ పోరు ఎలా ఉండబోతోంది? మామూలుగా బాలీవుడ్ సినిమాలకు తెలుగులో క్రేజ్ ఉంటుందేమో కానీ మన సినిమాలను డామినేట్ చేసే రేంజ్ అయితే వాటికి లేదు. కానీ షారుఖ్ ఖాన్ జవాన్ తీరు మరోలా ఉంది. స్ట్రెయిట్ మూవీ స్థాయిలో దీనిపై అంచనాలున్నాయి. బిజినెస్ కూడా అలాగే జరిగింది. క్రేజు అలాగే ఉంది. జవాన్కు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. పఠాన్ తర్వాత సినిమా కావడం, అట్లే డైరెక్టర్ కావడం దీనికి కలిసొచ్చే అంశం. కేవలం తెలుగులోనే కాదు, సౌత్లోనే జవాన్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక నార్త్ గురించైతే చెప్పనక్కర్లేదు. అక్కడ రికార్డ్ ఓపెనింగ్స్కు రంగం సిద్ధమైపోయింది. పఠాన్ ఓపెనింగ్ రికార్డ్స్ను సైతం జవాన్ తిరగరాసేలా కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా తెలుగులో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఈ వారమే వచ్చేస్తోంది. అనుష్క శెట్టి నుంచి 5 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా ఇది. జాతిరత్నాలు తర్వాత 2 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకొని నవీన్ పొలిశెట్టి చేసిన సినిమా ఇది. ఇక 2018లో భాగమతి తర్వాత అనుష్కకు నెక్స్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇదే. దాంతో దీనిపై ఆసక్తి బాగానే ఉంది. మహేష్ బాబు తెరకెక్కించిన మిస్ శెట్టి ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్తున్నారు అనుష్క. కృష్ణాష్టమి హాలిడే, ఆ తర్వాత వీకెండ్ ఉండడంతో వసూళ్లు ఎలా ఉండబోతున్నాయో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. మనలో మనమాట, చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటి? అదేంటి, మొన్నే కదా బర్త్డే స్పెషల్ అంటూ 2 సినిమాలు కన్ఫర్మ్ చేశారు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా? అక్కడ ఏ తేడా లేకపోతే ఈ డౌట్స్ ఎందుకొస్తాయి చెప్పండి? ముందు చెప్పిన మాటకి ఇప్పుడొచ్చిన అనౌన్స్మెంట్కు మధ్యలో ఏదో జరిగింది. అందుకే అనుకున్నవి పక్కన పెట్టి మరో ప్రాజెక్టుపై ఫోకస్ చేశారు మెగాస్టార్. మరదేంటి? వాల్తేరు వీర ఇచ్చిన జోష్ మొత్తాన్ని భోళాశంకర్ నీరుగార్చేసింది. ఒకే ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చారు చిరంజీవి. గతంలోనూ చిరుకు ఫ్లాప్లొచ్చాయి. కానీ భోళాతో విమర్శలు కూడా బోనస్గా వచ్చాయి. దాంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై చాలా ఫోకస్ చేస్తున్నారు చిరు. ముఖ్యంగా రీమేక్స్ లేకుండా చూసుకుంటున్నారు. ఇకపై ఫ్రెష్ స్టోరీస్తోనే దండయాత్రకు సిద్ధమవుతున్నారు చిరంజీవి. మొన్న బర్త్డే రోజు 2 సినిమాలు కన్ఫర్మ్ చేశారు చిరంజీవి. అందులో ఒకటి తన కూతురు సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్కు, మరోటి యువి క్రియేషన్స్కు. అయితే కూతురు బ్యానర్లో చేయాల్సిన సినిమా దర్శకుడికి కష్టాలొచ్చాయి. కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చక కొత్త కథ రెడీ చేయాలని చిరు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో మెగా 156 కంటే ముందే 157 సెట్స్ పైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణతో బ్రో డాడీ రీమేక్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోన్న వేళ ఈ ప్రాజెక్ట్ హోల్డ్లో పెట్టి వశిష్ఠ సినిమాను నవంబర్ నుంచి పట్టాలెక్కించాలని చూస్తున్నారు చిరంజీవి. భారీ బడ్జెట్తో జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తరహాలో దీన్ని సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిస్తున్నారు వశిష్ఠ. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది. ఈ లెక్కన మెగా 157 ముందొస్తుందన్నమాట. ఆ తర్వాతే 156 రానుంది. అనుష్క ఎక్కడుందబ్బా? సినిమా విడుదలవుతున్నా కూడా ఆమె ప్రమోషన్కు రావట్లేదు అనే అనుమానాలు చాలా రోజులుగా అందరిలో ఉన్నాయి. దీనిపై మేకర్స్ ఏం మాట్లాడట్లేదు. చివరికి ఈ డౌట్స్కు స్వయంగా జేజెమ్మే సమాధానమిచ్చారు. ఒకే ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ప్రభాస్తో స్నేహం, ఇలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ అనుష్క ఏమన్నారు? ఇకపై సినిమాలు చేస్తారా? అనుష్క శెట్టి ఇండస్ట్రీకొచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తుంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ 5 ఏళ్ల గ్యాప్ అయితే తీసుకోలేదు. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరుస సినిమాలైతే చేశారు.
కానీ కెరీర్లో ఫస్ట్ టైం లాంగ్ గ్యాప్ తీసుకున్నారు జేజమ్మ. ఎందుకు అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నా ఆన్సర్ ఇచ్చేవాళ్లే లేరు. ఇప్పుడు తానే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చారు స్వీటీ. పర్సనల్ ఇష్యూస్ వల్లే ఈ గ్యాప్ అని తేల్చేశారు. అనారోగ్యం, మరీ ముఖ్యంగా సైజ్ 0 తర్వాత బరువు పెరగడంతోనే అనుష్క సినిమాలకు దూరమయ్యారనే ప్రచారం జరుగుతోన్న వేళ అది నిజం కాదని, వ్యక్తిగత కారణాలతోనే గ్యాప్ తీసుకున్నానని అనుష్క చెప్పడం ఆసక్తికరంగా మారింది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్లో భాగంగా ఇంకా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్తో మరో సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు ఈ సీనియర్ హీరోయిన్. ప్రేమ, పెళ్లిపై ఓపెన్ అయ్యారు అనుష్క. తనక్కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని, కాకపోతే దేనికైనా టైం రావాలని సింపుల్గా తేల్చేశారు ఈ భామ. అలాగే ఇకపై బ్రేక్స్ తీసుకోనని, వరుసగా సినిమాలు చేస్తానని చెప్పారు. ఇప్పటికే ఓ మలయాళ సినిమాకు సైన్ చేసినట్లు చెప్పిన అనుష్క తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి సింగిల్ ఇంటర్వ్యూతో అందరికీ క్లారిటీగా చాలా ప్రశ్నలకు జవాబిచ్చేశారు స్వీటీ. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.